మీ ఇంటి ముందర పార్క్ చేసిన కారు సురక్షితమేనా? మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ వాహనం బార్డర్ దాటిపోతోందని మీకు తెలుసా? కేవలం జల్సాల కోసం ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో ఒక యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే కనుక మీరు షాక్ అవుతారు. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపినటువంటి ఈ హైటెక్ కార్ల దొంగతనం వెనుక అస్సలు మాస్టర్ మైండ్ ఎవరు? అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి పోలీసులు వేసినటువంటి ఆ మాస్టర్ స్కెచ్ ఏంటి? మదనపల్లిని వణికించినటువంటి ఈ లగ్జరీ కార్ల చోరీ మిస్టరీ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. నేటి కాలంలో ఈజీ మనీ కోసం యువత అడ్డదారులు తొక్కుతోంది. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ జిల్లాలో చింతామణి పట్టణానికి చెందిన దేవరాజ్ కుమార్ జీవితం కూడా అలాగే మొదలెక్కింది. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న ఈ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్, జూదం వంటి బ్యాడ్ హ్యాబిట్స్కు బానిసయ్యాడు. ఈ వ్యసనాల వల్ల లక్షల్లో అప్పులు పేరుకుపోయాయి. అప్పుల వాళ్ల నుంచి ప్రెజర్ పెరగడంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఇతను క్రైమ్ రూట్ను ఎంచుకున్నాడు. మదనపల్లె టౌన్ పరిధిలో రాత్రి వేళలో రెక్కీ నిర్వహించి ఇంటి ముందు పార్క్ చేసిన ఖరీదైన ఇన్నోవా, ఫార్చునర్, స్విఫ్ట్ వంటి కార్లను తన టార్గెట్గా చేసుకున్నాడు. ఎవ్వరూ లేని సమయం చూసి అత్యంత చాకచక్యంగా కార్ల లాక్ ఓపెన్ చేసి వాటిని మాయం చేయడం ఇతడి స్టైల్. ఒక్కసారి కార్ చేతికి చిక్కితే క్షణాల్లో బోర్డర్ దాటించి కర్ణాటకకు తరలించేవాడు. అక్కడ కార్లు తనవేనని, అర్జెంట్గా డబ్బులు కావాలని నమ్మబలికి అమాయక ప్రజలకు వాటిని తక్కువ ధరకే కుదువ పెట్టేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో తన అప్పులు తీర్చుకుంటూ మళ్లీ బెట్టింగ్ రాకెట్లో దిగేవాడు. ఇదంతా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న హై ప్రొఫైల్ క్రైమ్ డ్రామాగా మారిపోయింది. వరుసగా కార్లు మాయమవుతూ ఉండడంతో మదనపల్లె బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలో దిగిన అన్నమయ్య జిల్లా పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. నిందితుడు చాలా తెలివిగా ఎక్కడా ఆధారం దొరకకుండా జాగ్రత్త పడినప్పటికీ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చింతామణి పట్టణంలో పోలీసులు మెరుపు దాడి చేసి దేవరాజ్ కుమార్ను అదుపులో తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 20 లక్షల రూపాయల విలువైన 3 లగ్జరీ కార్లను రికవరీ చేశారు. నిందితులు ఈ కార్లను నకిలీ పత్రాలు లేదా మాటలతో నమ్మించి ఇతరులకు తనఖా పెట్టినట్లు విచారణలో తేలింది. పోలీసుల ఇంట్రాగేషన్లో అతడు చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నాడు. కేవలం తన విలాసాల కోసం, బెట్టింగ్ అప్పుల కోసం ఓ సాధారణ యువకుడు ప్రొఫెషనల్ క్రిమినల్ లాగా ఎలా మారాడో ఈ ఘటన నిరూపిస్తోంది. పోలీసులు వేసిన ఈ మాస్టర్ స్కెచ్తో అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా గుట్టు రట్టయింది. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. మనకి మదనపల్లి టౌన్లో నవంబర్ 2025 మంత్లో 3 కార్లు చోరీ అని చెప్పి సమాచారం వచ్చింది లాస్ట్ మంత్. దాని మేరకు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశాము. అది దర్యాప్తు చేసే క్రమంలో కర్ణాటకకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి 3 కార్లు రోజు నైట్ ఇంటి బయట ఇక్కడ పెట్టుంటే అవి చూసి వాటిని దొంగిలించినట్టు మనకి తేలింది. అండ్ కర్ణాటకలో ఉన్న ఈ 3 కార్స్ అండ్ ఆ ముద్దాయిని కూడా ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కార్లు కూడా ఒకటి ఇన్నోవా, ఒకటి ఫార్చునర్, ఇంకోటి స్విఫ్ట్ వెహికల్. అండ్ వీటి వాల్యూ వచ్చి సుమారు 20 లక్షలకి మించి ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఇతను ఒక చెడు వ్యసనాలకి వాటికి ఒక బానిసగా తయారయ్యి అప్పుల పాలయ్యి ఈ కార్స్ తీసుకెళ్ళి కర్ణాటకలో వివిధ వ్యక్తులకి అతని సొంత కారు అని చెప్పి వాళ్ళకి కుదువ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ కేసును అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షించారు. ఇన్వెస్టిగేషన్ టీం ఆధునిక టెక్నాలజీని వాడుతూ నీతుడి కదలికలను ట్రాక్ చేసింది. సరిహద్దులు దాటి వెళ్లి నీతుడిని పట్టుకోవడం ఒక సినిమాటిక్ ఛేజ్లా సాగింది. మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేరగాళ్ల నెట్వర్క్ ఎంత బలంగా ఉన్నా చట్టం ముందు తలవంచక తప్పదని హెచ్చరించారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నీతుడిని పట్టుకుని చోరీకి గురైన సొత్తును రికవరీ చేసిన టీంను ఆయన అభినందించారు. చూసారుగా, క్షణికావేశంలో చేసిన తప్పులు, వ్యసనాలు ఒక వ్యక్తిని కటకటాల పాలు ఎలా నెట్టిందో. వాహన యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలి.
మీ కార్లకు జీపీఎస్ ట్రాకింగ్ అలాగే సెక్యూరిటీ అలారమ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. ఏదైనా వస్తువు పోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఆలస్యం చేస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్రమంగా సంపాదించాలని చూస్తే పోలీసులు వేసే బేడీలు తప్పవని ఈ ఘటన ఒక గుణపాఠంగా ఉండిపోతుంది.